మేటపల్లి పట్టణంలోని నిన్న రాత్రి ఐఎంఏ వారి ఆధ్వర్యంలో ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ అరిగెల గంగాసాగర్ ఆధ్వర్యంలో మొన్న కాశ్మీర్లో పాకిస్తాన్ తీవ్రవాదులు హిందువులపై కాల్పులు జరిపిన సంఘటనపై 26 మంది హిందువులు మరణించడంపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ ఘటనను నిరసనగా ఖండిస్తూ కొత్త బస్టాండ్ నుంచి ర్యాలీగా పాత బస్టాండ్ వద్దకు వచ్చి క్రోవత్తులతో నివాళులు అర్పించారు. రాష్ట్రం అనంతగిరి జిల్లా పహల్గామ్లో జరిగినటువంటి అత్యంత దారుణమైనటువంటి టెర్రరిస్ట్ అటాక్ను తీవ్రంగా ఖండిస్తున్నాం. మృతులు అమాయకులైనటువంటి ప్రజలు ముఖ్యంగా మరి ఇంటికి ప్రతి ఒక్కరిని చూజీగా పెద్దవారిని చూజ్ చేసుకోవడము, మళ్ళీ మతపరమైనటువంటి విద్వేషంతో ఈ విధంగా దారుణంగా హతమార్చడం చాలా హృదయ విదారకం. అందరి మనసుల్ని, భారతదేశ ప్రతి పౌరుని యొక్క మనస్సుని కలిచివేసింది. ఇందుకు ఈ సందర్భంగా తప్పకుండా వారికి ప్రతిచర్య ఉంటుంది. మన దేశ ప్రధాని గారు ఈ విషయంలో ఎలాంటి రాజీ లేకుండా పోరాడి వాళ్ళకు శిక్ష పడేలా చేస్తారు. మున్ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటారని ఆశిస్తూ చేకూర్చాలని వారి యొక్క కుటుంబ సభ్యులకు మా మేడ్పల్లి బ్రాంచ్ తరఫున ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాం. Brutal attack by the terrorists at the Kashmir, the Pahalgam place. We totally condemn and we support the government and the Indian Army. We have faith in our army as well as our government. We encourage our government and our national leaders and our Indian Army and all parts of the army to take a firm decision against the culprits who should not be in a position to think about such incidents in future, for such that we will stand with the government. ప్రత్యేకించి మతం పేరుతో మరి వివక్ష చూపి మరి దారుణంగా మరి హత్య చేయడం జరిగింది. దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ మరి చనిపోయిన వారికి ఈరోజు మరి ముస్లింలు మరి నివాళులు అర్పించడం జరుగుతూ ఉంది. సిట్టి టెర్రరిస్టు ఘాతకానికి మరి పరోక్షంగా మద్దతు తెలుపుతున్న అంతర్గత దేశద్రోహుల్ని కూడా మరి ఖచ్చితంగా మరి చట్టపరంగా శిక్షించి అని చెప్పి మరి మున్ముందు 370 ఆర్టికల్ రిమూవల్ తర్వాత ప్రశాంతమైనటువంటి కాశ్మీర్ చూస్తున్నారు. దీన్ని సహించలేకనే టెర్రరిస్టు మూతలు ఈరోజు ఇంత దారుణానికి పాల్గొనడం జరిగింది. వారందరికీ కూడా మరి ఖచ్చితంగా తగిన శిక్ష విధించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ చనిపోయిన వారందరికీ ప్రగాఢ సానుభూతి జరిగింది. మరి పులగాని జిల్లాలో మరి 25 మంది మన హిందూ బంధువులను అతి దూరంగా గన్షాట్తో మరి దగ్గర పాయింట్లో వాళ్ళని మరి హిందువుల మరి ముస్లింలని చెక్ చేసుకుంటూ చంపేశారు. ఇది చాలా దూరమైన చర్య. ఇది మరి ఇంటర్నేషనల్ అందరూ కూడా ఖండిస్తున్నారు. ఇట్లాంటి ఇష్యూస్ రాక దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇట్లాంటి మంచి వాతావరణంలో జమ్మూ కాశ్మీర్ ప్రదర్శకులు పోతుండగా ఇట్లాంటి చర్యల వల్ల అక్కడ ఉన్న ప్రజలకు కూడా మరి భారతదేశానికి కూడా ప్రతిష్టలు భంగాలుతాయి. ఈ టెర్రరిస్టులు వీళ్ళందరినీ మరి మళ్ళీ ఈ కార్యక్రమాలను జరగకుండా చూడాలి. అలాగే ఈ భారతీయ జనతా పార్టీ ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి టెర్రరిస్టులను అతి దూరంగా ఉరిదీసి చంపాలని నా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా మరి ఈ 370 ఆర్టికల్స్ ఇదైతే వక్ఫ్ బోర్డు ఏదైతే ఉన్నదో ఈ ప్రోగ్రామ్స్ మంచి ప్రోగ్రామ్స్తో
వాళ్ళు దీని మీద ఘోరంగా హిందూ బంధువులను చంపేస్తుంది కాబట్టి తీవ్రంగా ఖండిస్తున్నాము. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని